15-35% మధ్య బడ్జెట్ కేటాయింపులు చేశారు. కేరళ లెఫ్ట్ ఫ్రంట్ రూల్ చేయొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రూల్ చేయొచ్చు. ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ రూల్ చేయొచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు రూల్ చేయొచ్చు, ఎవరైనా రూల్ చేయొచ్చు. కానీ ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తే ఇప్పుడు విద్యారంగంలో స్టడీ చేయడానికి ఈ 2 రాష్ట్రాలకే పోయే పరిస్థితి ఉంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ 7% కేటాయించండి బడ్జెట్లో. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు 8% కేటాయించారు. పెద్ద మార్జినల్ ఇంప్రూవ్మెంటే. అసలు డైనమిక్ చేంజెస్ వస్తాయి అనుకున్నాం. కేసీఆర్ ఉద్యమంలో మాట్లాడిన మాటలు కానీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మాట్లాడిన మాటలు, తెలంగాణలో ఉద్యమంలో ఇంటలెక్చువల్స్ మాట్లాడినటువంటి మాటలు ఏవి ఆచరణకు అవకాశం ఇవ్వలే. వాళ్ళందరూ ఇప్పుడు చుక్కరామయ్య కానీ, అరగోపాల్ కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ మీద ప్రభావంతో కొంత క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ వచ్చు అనుకున్నాం. కాబట్టి తెలంగాణలో 15% ఎడ్యుకేషన్ కేటాయింపులు లేకుండా క్వాలిటేటివ్ చేంజెస్ రావు, అబ్సల్యూట్ గా రావు. ఇవి తీసేసి అది తీసేసి ఇవి పెడుతుంటే చివరికి జడ్పీ స్కూళ్ళు ఖాళీ అవుతున్నాయి తప్ప, జడ్పీ స్కూల్ ఖాళీ అయి మోడల్ స్కూల్ పోతారు, మోడల్ స్కూల్ ఖాళీ అయి రెసిడెన్షియల్ స్కూల్ పోతారు. ఇలా అవుతుంది తప్ప ఒక కామన్ స్కూల్ సిస్టమ్ డెవలప్ చేసి ఒక ఇంటిగ్రిటీ తీసుకురాలేకపోయారు 12 ఏళ్ల. ఇది ప్రధానమైనటువంటి లోపం. తర్వాత మరొక లోపం ఏంటంటే ఇవాళ ఎడ్యుకేషన్ సెక్టర్తో పాటు ఆ ఎడ్యుకేషన్ సెక్టర్లో కేసీఆర్ మాట్లాడినటువంటి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు చూసి కొంతైనా కార్పొరేట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుద్ది అనుకున్నాం. ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, స్కూల్ కానీ, వీటన్నిటిలో కూడా కార్పొరేట్ సెక్టర్ నియంత్రణ చేస్తే మధ్యతరగతి వాళ్ళు ఈ ఖర్చును భరించలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఒకసారి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సర్వే చేస్తే 5-6 బర్డన్స్ లో చదువు కూడా ఒక బర్డన్ గా తేలింది ప్రజల మీద, పర్టికులర్గా మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ మీద. కాబట్టి ఆ మార్పు వస్తే మంచి ప్రజలు బాగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. కానీ అదే ఇంపార్టెన్స్ కార్పొరేట్ సెక్టర్ కొనసాగుతా ఉంది విద్యారంగంలో. కాబట్టి దరిదాపు మిడిల్ క్లాసు అప్పుల పాలవుతుర్రు అంటే దరిదాపు విద్యారంగం, వైద్య రంగం ఈ రెండిట్లో అవుతుంది. కాబట్టి ఆ నియంత్రణ కేసీఆర్ ఉద్యమం నాడు అన్నటువంటిది ఏది కూడా కార్పొరేట్ నియంత్రణ దానికి అటెంప్ట్ చేయలేదు. పైగా ఇండైరెక్ట్ గా చాలా మంది దగ్గరలు అసలు కొన్ని స్కూళ్ళలో పార్ట్నర్స్ కూడా మారుతుర్రు అని చెప్పేసి ఆనాడు అనేక పుకార్లు వచ్చాయి. తర్వాత అతి ముఖ్యమైనది వైద్య రంగం. వైద్య రంగంలో మీరు చూస్తే కేరళలో ఈ కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకున్న వాళ్ళు 98.5% ప్రభుత్వ వైద్యశాల చేర్చుకున్నది. అది ఎక్కడ లేదు. అట్లాగే మోర్టాలిటీ రేటు ఇండియాలో 1.2% అంటే కేరళ 0.8% ఉంది. అంటే పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అయితే ఏదో చైనా గురించి చెప్పుకోవాల్సిన పని లేదు, ఇంకోటి చెప్పుకోవాల్సిన పని లేదు. పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏ రాష్ట్రంలో అటువంటి రిజల్ట్ వస్తుంది. మన దగ్గర మన ఆంధ్రుడు కృష్ణ చైతన్య ఇప్పుడు పంచాయతీరాజ్, ఏపీలో పంచాయతీరాజ్ సెక్రటరీ అతను అక్కడ నోడల్ ఆఫీసర్గా ఉన్నాడు ఈ కరోనా టైంలో, స్టేట్ నోడల్ ఆఫీసర్గా. ఆయన ఉపన్యాసాలు ఉంటే కేరళ వైద్య రంగం ఏమిటో అర్థమైపోద్ది. ఏ పార్టీ నాయకుడు మంత్రులు వినాల్సిన పని లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో అది కూడా ఆశిస్తే అది నెరవేరలేదు. కార్పొరేట్ వైద్యం పాత్ర తగ్గించి ప్రజలకు ప్రభుత్వ వైద్యశాల మీద నమ్మకం పెరుగుతుంది అన్నటువంటిది. ఒకనాడు చంద్రబాబు నాయుడు కాలంలో గాంధీ హాస్పిటల్ ఎంత అయిందండి? 100 కోట్లు. ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే గాంధీ హాస్పిటల్ అంటే జిల్లాకు ఒక గాంధీ హాస్పిటల్ తయారయ్యేది. తర్వాత దానికి వైద్యులు కానీ, దానికి అకాడమిషియన్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా బాగా డోల్ డ్రమ్స్ ఉన్నాయి. ఇటువంటిది అచీవ్ కాలే. విద్యా రంగంలో ఏ క్వాలిటేటివ్ చేంజెస్ రాలే. కాబట్టి తర్వాత ఒక్క మాట చెప్పి ముగిస్తా. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి రంగాలు స్టాండ్ స్టిల్ ఉండటంతో తెలంగాణలో ఒక క్వాలిటేటివ్ డెవలప్మెంట్ వచ్చిందని చెప్పుకునే స్థితిలో మనం లేవు. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత రావులరెడ్డి గారు, అంటే క్వాలిటేటివ్ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రి కొన్ని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు.